చేసే సెక్షన్ ఉంటుంది సార్. విండోలు ఇచ్చిన తర్వాత వెళ్ళిపోవాలి. ఇక్కడ ఏమైతుంది అక్కడ సిటీ ఒకటి ఎస్పీడీసీలో మాదిరినట్టు వెంటనే అక్కడ ఏముండాలంటే వినియోగదారులకు ఒక కన్జ్యూమర్ చేయాలి. అక్కడికి వచ్చి కన్జ్యూమర్ తీసుకొని వెళ్తాడు. దానికి అమలు అయితే లేదు. ఒక ఉద్యోగి లేడు. ఆ ఉద్యోగిని వెంటనే నియమించాలి సార్. అప్పటి తీసుకుపెట్టడం వేయాలి తప్ప మీరు కన్జ్యూమర్కు ఎల్పై తీసుకుపోయే విధానాన్ని మీరు వెంటనే తీసివేయాలని అనుకుంటున్నాను సార్. మళ్ళీ నేను అడిగిన తర్వాత పంపించారు కాబట్టి మీరు వెంటనే నోటీసులు కూడా నేరుగా నోటీసులు కూడా ఇవ్వాలి. కాబట్టి మీరు సీజర్ నుంచేది నోటీసులు రావాలి. మీరు జడ్జిమెంట్కి అది కూడా రావాలి సార్. ఒకటి సార్ మాకు ఇంకొకటి ఏంటంటే సార్ ఇక్కడ మీరు తీర్పులు ఇచ్చడం సార్ మాకు మన ఆర్సీఎస్ కూడా చెప్పడం జరిగింది ఇక్కడ నేను కూడా. ఎందుకంటే మీరు తీర్పులు ఇచ్చేటప్పుడు ఈ తీర్పు తగ్గట్టుగా అక్కడ వినియోగదారులు వస్తారు కడితే కూడా చెప్పిండు. ఇప్పుడు సమాధానం చెప్పిన ఆన్లైన్ అప్లై చేసుకుంటాడు రాకుండా ఏం లేదు. వచ్చినంత పర్ఫెక్ట్ ఉంటుంది సార్. వచ్చి మాట్లాడినంత పర్ఫెక్ట్ ఉంటుంది కాబట్టి అతనికి అప్పుడు వినియోగదారుడు వస్తే అతని బడ్జెట్ కానీ అతనికి కార్మికులు వస్తారు. ఆ కార్మికులు ఛార్జెస్ కానీ అక్కడ కన్జ్యూమర్ కూర్చొని వచ్చినటువంటి ఏ మైక్యంతో తప్పి అధికారులు కూర్చొని మీరు ఇంపాలని చెప్పి సవినయంగా కోరుతున్నాను సార్. ఈ వినియోగం అంటే సార్ ఏఈలు వీళ్ళు ఏం చెప్తారంటే సార్ కొంతమంది సర్వీసులకు వీళ్ళు ఏరియాలు నేరుగా ఇప్పించప్పుడు అయితే చేయాలి. వాళ్ళు కూడా చోట్ల తీసుకోవాలి. ఈ కన్జ్యూమర్ కేంద్రంలో ఏదైనా అనిపించి ఉండదు. కన్జ్యూమర్ ఫోరంలో ఇక్కడికి వెళ్ళేసి నేరుగా కన్జ్యూమర్ తీసుకుపెట్టే ఏఈలు కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నారు సార్. రీడింగ్ చేయడం కూడా మళ్ళీ ఒకటి ఇబ్బంది అయింది సార్. 30 రోజులైతే రీడింగ్ చేయాలి. ఇప్పుడు కేసు కూడా ఇచ్చాను. నేను మొదటిసారి కేసు కూడా ఇవ్వడం జరిగింది. 33 రోజులకి ఇవ్వాలి. 33 రోజులు వస్తుంది సార్. మేము ఆవేదన కొట్టుకుంటే 33 రోజులకి రీడింగ్ వస్తుంది సార్. 33 రోజులకు వచ్చింది. దాన్ని డిపెండెంట్ చేసుకున్నాం సార్. మీకు అనడం కానీ మాకు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే కుసుమ గణేష్ ఫోరంలో చేస్తారని చెప్తే మీరు 1000 రూపాయలు హైదరాబాద్ వెళ్ళమని. హైదరాబాద్ వెళ్తే సార్ 1000 రూపాయలు మీరు ఇక్కడ సెస్ ఆఫీస్లో బిల్లు కట్టడానికి వస్తారు కదా సార్. మాకు సెస్ ఆఫీస్లో ఆ 1000 రూపాయలు మీరు బిల్లు కట్టడానికి అక్కడికి మీ తీర్పు కొంచెం మాకు ఇబ్బందికరమైన వచ్చింది కాబట్టి మీ తీర్పు వల్ల అక్కడ వినియోగదారుడు నష్టపోయింది అనే దృష్టికి మీకు తెస్తున్నాం. ఎందుకంటే కుసుమ గణేష్ది ఇక్కడ ఇబ్బంది అయింది. అక్కడ మన సిఆర్ ఆర్సీఎస్ లో కూడా మనం చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీ ఆఫీసర్ కూడా వచ్చేటప్పుడు కాబట్టి సార్ అక్కడ సార్ ఇంకొకటి ఇక్కడ మన మీటర్లు సిద్దిపేట అదే మీటర్ ఒక 3 మీటర్లు 50 మీటర్లు ఉంటుంది సార్. అక్కడ 300 వస్తే ఇక్కడ సిసిలలో 500-600 వస్తుంది సార్. మీరు దయచేసి కన్జ్యూమర్ పోర్టల్కి ఇది వస్తుందో రాదో అది ఎలిసి విషయం సార్. ఒక మానవత దృక్పథంతో ఐఎస్ కల మీటర్లు మాకు సప్లై కావాలి కాబట్టి ఆ సిటిజన్ చాలా అమలు చేస్తే ఈ ఉద్యోగస్తుల పై పోస్టులు చేసుకోవచ్చు. కాబట్టి ఈ ముఖ్యమైన విషయాలన్నింటినీ మీరు దృష్టిస్తున్నారు కాబట్టి మీరు మాకు వినియోగదారుల పక్షాన మీరు ఇవ్వాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్. ఈరోజు మనకు లోకల్ కోర్టు సిరిసిల్లలో మరి కండక్ట్ చేయడం జరిగింది. కన్సూమర్ ఫోరంకి సంబంధించిన ఇష్యూస్ ఇక్కడ చర్చించుకోవడం జరుగుతుంది. సిరిసిల్ల టౌన్ సబ్ డివిజన్ పరిధి లోపల సిరిసిల్ల టౌన్ 1, టౌన్ 2 అనే రెండు కూడా మరి ఈ పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉండే సమస్యలు రైతాంగానికి కానీ కమర్షియల్ కానీ డొమెస్టిక్ కానీ మిగతా ఇతర కేటగిరీస్ ఏవైతే ఉంటాయో అవన్నిటి గురించి మనకు సంబంధించిన ఇష్యూస్ మనకి ఇక్కడికి వస్తే వాటి గురించి క్షుణ్ణంగా పరిశీలించి వాటి సమస్యలకు ఒక పరిష్కారం ఇవ్వాలనే
దాని గురించి మేము ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి నెల లోపల మాకు దాదాపుగా 7 నుంచి 8 మీటింగ్స్ కండక్ట్ చేస్తాం, లోకల్ కోర్స్ కండక్ట్ చేస్తాం. నాకు 8 జిల్లాలు వస్తాయి. 8 జిల్లాలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున కంపల్సరీగా పోవడం జరుగుతుంది. అక్కడ ఉండే సమస్యలు, రైతాంగానికి వచ్చేది జనరల్ గా ఓవర్ లోడ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటే వాటి ప్లేస్ లో కొత్తవి పెట్టేసి వాళ్ళకు మోటార్లు కాలిపోకుండా సిబ్బందికి చెప్పేసి తక్షణమే వాళ్ళ పంటలను రక్షించుకోవడానికి ఏమేమి మనం చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా చేయించడానికి మేము వాళ్ళకైనా సూచనలు, ఇన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతుంది. అయితే ఈ తరుణంలో ఇప్పుడు అంతా వర్షాకాలం వచ్చేసింది, వర్షాలు వస్తున్నాయి, రైతులంతా పొలాలలో వాళ్ళ ఫీల్డ్లలో పనులు చేసుకుంటున్నారు. మరి ఈ తరుణంలో ఏంటంటే లూజ్ లైన్స్ ఉంటే వాటికి మిడిల్ పోల్స్ అయినా లేకపోతే వాటిని రెక్టిఫై చేసి ఇవ్వడం జరగాలి. వాటికి దాదాపుగా నవంబర్ నుంచి మనము సమ్మర్ ప్లాన్ యాక్షన్ అనేది ఒకటి తీసుకున్నాము. ఎన్పిడిసిఎల్ పరిధిలో అందరితో పాటు సెస్ కూడా అదే రకంగా వాళ్ళు కూడా మరి ఈ సమ్మర్ ప్లాన్లలో మిడిల్ పోల్, లూజ్ లైన్స్ చేయమని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మరి అక్కడక్కడ పనులు జరిగిన కొన్ని ప్రదేశాలలో ఇంకా లూజ్ లైన్స్ ఉన్నాయి, మిడిల్ పోల్స్ కావాలి, ఓవర్లోడ్గా ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి, వాటి ప్లేస్ లో కొత్త ట్రాన్స్ఫార్మర్స్ లేకపోతే ట్రాన్స్మిట్ ట్రాన్స్ఫార్మర్స్ కావాలని రైతాంగం ఇంకా వస్తున్నారు. వాళ్ళ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉన్నట్టుగా ఇప్పుడు మాకు ఈ సందర్భంలో మాకు తెలుస్తుంది. దాన్ని వారి సంబంధిత అధికారి డిఈ గారు లేకపోతే ఎండి గారు ఇక్కడే ఉన్నారు, వాళ్ళకు చెప్తున్నాము. అదేవిధంగా చైర్మన్ గారు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. రైతాంగానికి లో వోల్టేజ్ సిస్టమ్ రావద్దు. లో వోల్టేజ్ సిస్టమ్ వల్ల పంటలు పోయినా, పంటలు నష్టమై వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడవలసిన బాధ్యత మేనేజ్మెంట్ గా ఉందని ఈ సందర్భంగా వాళ్ళకి తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. అవన్నీ తూచా తప్పకుండా పాటించి రైతాంగానికి అందరికీ కూడా మరి పుష్కలమైన వాటర్ ఉంది, ఆ వాటర్ ని అవైల్ చేసుకున్నందుకు కరెంటు కావాలి. ఆ కరెంటు కూడా నాణ్యమైన కరెంటు 24 గంటలు ఇవ్వాలని వాళ్ళకు మీ అందరి తరఫున కూడా వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. దానికి తగిన సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడక్కడ కొన్ని ఈఆర్ఓకి సంబంధించిన బిల్లుల విషయంలో అంటే ఇక్కడ ఆన్లైన్ సిస్టమ్ లేదు, ఆఫ్లైన్ ఉంది కాబట్టి వాళ్ళలో ఏదైనా తగ్గిదాలు జరిగితే మీటర్ రీడింగ్స్ ఆ రీడర్ ప్రాపర్ వేలో పోకుండా వాళ్ళు చేయకుండా ఎప్పుడో సంవత్సరానికి 2 సంవత్సరాలు పోయి రీడింగ్ తీసేసి ఇస్తే లక్ష అమౌంట్ వస్తుంది. అది కన్సూమర్ కంటే పొజిషన్లో ఉంటారు. కాబట్టి ఇలాంటి తగ్గిదాలు ఉంటే అవన్నీ కూడా రెక్టిఫై చేసుకొని ఈఆర్ఓ ఏవో తర్వాత ఆ వాళ్లకు పెద్దధికారి ఏవో రెవెన్యూ సంబడి ఇస్ దేర్ వాళ్ళైనా కూర్చొని ఇవన్నీ మరి పరిష్కారం చేసుకోవాలని చెప్తున్నాను. అదేవిధంగా బిల్లు కూడా మరి ప్రతి నెల 30 రోజులకు మరి బిల్లు తీసే కార్యక్రమం కూడా ఉంది. అది సిస్టమ్ లోనే ఇన్కార్పొరేట్ చేస్తుంది కాబట్టి మనం ఎప్పుడు చేసినా కానీ 30 రోజులకు క్యాలిక్యులేట్ చేస్తాం. అందరికి కూడా 30 రోజులలో ఒకవేళ రాకపోతే 1 రోజు 2 రోజులు ముందైనా రావచ్చు, వెనకైనా రావచ్చు. అలాంటి వాటికి తక్కువ రోజులలో వస్తే వాటిని ఆర్గనైజ్ చేసేసి 30 రోజులకు కుదిస్తారు. అదే ఒకవేళ ఎక్కువైతే 30 రోజులకే కుదించి దాన్ని బిల్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కన్సూమర్కి ఎలాంటి ఇబ్బంది లేదు, అవి కంపల్సరీ కట్టుకోండి. అవి రాకుండా చూడడానికి మ్యాక్సిమం సిబ్బందిని పెట్టి తీపిస్తే ఈ సమస్య సాల్వ్ అవుతుంది. కానీ సిబ్బంది కూడా కొత్త ఉంది కాబట్టి ఇలాంటి సమస్యలు అప్పుడప్పుడు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాటందరికీ కూడా మరి మీరు కూడా కోఆపరేట్ చేస్తారని నేను ఈ సందర్భంలో మీ అందరికీ కోరడం జరుగుతుంది. అదే రకంగా హెల్పర్స్ కూడా అనుకున్న రీతిలో లేదు. మనకు కన్సూమర్స్ ఎక్కుంటారు, సర్వీసెస్ ఎక్కున్నవి, దానికి తగ్గట్టు కూడా స్టాఫ్ లేదు. సిఎస్సి సెంటర్లో మరి వాళ్ళ పనితనం కూడా అంతగా మాత్రమే ఉంది కాబట్టి వాటిని కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలని ఈ సందర్భంగా వాళ్ళ ఎంపీ గారు కూడా చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే యాంటీ కరప్షన్ లేకుండా చేసుకోవాలని మనకు ఎప్పటి నుంచో చెప్తున్నాము. గవర్నమెంట్ చెప్తుంది, డిపార్ట్మెంట్ చెప్తుంది, అందరం కూడా చెప్తున్నాము. కాబట్టి రైతాంగానే కానీ మిగతా కన్సూమర్స్ కానీ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కన్సూమర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నాకు విన్నపం ఏంటంటే మీరు ఎవరికి కూడా ఎలాంటి
కార్యక్రమాలు చేయకుండా మీరు పనులు స్వచ్ఛందంగా వాళ్ళ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. వాళ్ళ ఎంపీ గారు కూడా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. కరప్షన్ అంటూ ఎక్కడా కూడా ఉండదు, ఆ పేరు రావద్దు, ఎలాంటి కన్సూమర్ కూడా బాధపడకుండా మన సర్వీసు 20 గంటలు వాళ్ళకి ఇవ్వాలని, మరి అట్లా కాకుండా ఉంటే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీ గారికి సూచించడం జరిగింది. తర్వాత ఇక్కడ చాలా మంది కూడా మన సంపత్రావు గారు ఒకటి చెప్పారు, ఏసీడీ అనేది సంబంధిత అధికారులకు అంటే మన కస్టమర్లకి ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు వాడుకునేది అధికంగా ఉంటే అధికంగా ఎవరైతే కన్సూమర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం కంపల్సరీగా అడిషనల్ ప్రతి సంవత్సరం డిపాజిట్ అని మనం కట్టించుకుంటాం. సరే, అది అందరికీ తెలిసిన విషయమే. సంపత్రావు గారు కూడా అన్నారు, మాకు అందరికీ తెలుస్తుంది సార్, కానీ ఇంకా కింద బాటం లెవెల్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియజేస్తే బాగుంటుంది, వాళ్ళకి నోటీసులు ఇస్తే బాగుంటుంది అన్నారు. కానీ నోటీసులు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. కానీ దీన్ని బయటగా పబ్లిసిటీ చేసేసి ప్రతి కన్సూమర్కి అంటే ఏసీకి వచ్చే కన్సూమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ముందుగానే ఇలాంటి ఈ సిస్టమ్ ఇలా ఉంటుంది, ఈ సిస్టమ్ ప్రకారం కట్టవలసి వస్తుంది అని ఒక అవగాహన అనేది ఏర్పరచడానికి అవగాహన సంస్థలు కూడా మరి ఎంపీ గారు చేపట్టాలని ఈ సందర్భంగా మరి వాళ్ళని సూచించడం జరుగుతుంది. అదేవిధంగా మరి సీజనల్ అంటే కన్సూమర్ ఫోరం తరఫున నేను చెప్పాల్సింది ఏంటంటే ప్రతి సెక్షన్ ఆఫీసు, ప్రతి సబ్ డివిజన్ ఆఫీసు, ప్రతి డివిజన్ ఆఫీసు, ఎండిఆర్ ఆఫీసు, రెవెన్యూ ఆఫీసు వీళ్ళందరూ కూడా సిటిజన్ చార్ట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. సిటిజన్ చార్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫలానా పని ఫలానా వ్యక్తి లోపల ఫలానా టైంలో మనం దాన్ని చేయడానికి ఆస్కారం ఉంటుంది అని సూచిస్తుంది. కాబట్టి రైతాంగానికే కానీ మిగతా కన్సూమర్స్కే కానీ ఒక సమస్య వచ్చి ఒక అప్లికేషన్ పోయి ఫలానా ఏడిగో ఇస్తే ఆ సమస్యను ఎంతకాలంలో వాళ్ళు చేయాలనేది ఆ సిటిజన్ చార్ట్ ఉంటుంది. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా కన్సూమర్స్ తెలియాలంటే మీరు ప్రతి సెక్షన్ ఆఫీస్ దగ్గర వాళ్ళు డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉంది. నేను ప్రతిసారి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయినా కానీ కొంతమంది ఏరియలు దాన్ని మరి గూగుల్లో దొరికేసి అవన్నీ ఎక్కడ కూడా ఎక్స్పోజ్ చేస్తలేదని తెలియడం జరుగుతుంది. కాబట్టి అది ఇమీడియట్లీ ఎంపీ గారు ఇది మీరు స్పెషల్గా ఈ సిటిజన్ చార్ట్ మాత్రం డెఫినెట్ గా ప్రతి సెక్షన్ లో సబ్ డివిజన్ లో కాకుండా ఎక్కడైనా మెయిన్ సెంటర్ లో కూడా పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పెట్టేయండి. ప్రతి కన్సూమర్స్ కూడా అది తెలిస్తే వాళ్ళకి అవగాహన వస్తుంది. దాని ప్రకారంగా అధికారులను కూడా నిలదీసి అడగడానికి ఒక ఛాన్స్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ చేస్తారని మేము అనుకుంటున్నాము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రెవెన్యూ కలెక్షన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి కన్సూమర్ కూడా మరి అనుకున్న తడబడి బిల్లు కాగానే మరి రెవెన్యూ కలెక్షన్స్ ఇన్ టైంలో బిల్లులు కట్టేసి సంస్థలకు సహకరిస్తే మరి మనకు రేపు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా కానీ, సబ్స్టేషన్లు అయినా, లైన్లే కానీ, మిడిల్ పోలే కానీ మిగతా కార్యక్రమాలు అన్నింటినీ కూడా మనం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రెవెన్యూ కలెక్షన్స్ బ్రహ్మాండంగా చేసిస్తారని చూస్తున్నాను. ఇంకోటి రెండో విషయం ఏంటంటే ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ అనేది చాలా విపరీతంగా జరుగుతున్నాయి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ప్రతి రేల్ పోల్ దగ్గర, ఐరన్ పోల్స్ దగ్గర చాలా ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కొంచెం శ్రద్ధగా చూసుకొని ఒకవేళ దాన్ని వల్ల చాలా ప్రమాదకరం ఉంది అనుకుంటే వాటిని తీసేసి వాటి స్థానంలో ఈ సిమెంట్ పోల్ లాంటివి కూడా వేసుకుంటే మరి కన్సూమర్స్ అయినా మిగతా రైతాంగానికి కంటే మరి ఈ ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ మనం అవాయిడ్ చేయడానికి ఆస్కారం ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి విద్యుత్ అధికారులందరికీ కూడా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే అవగాహన సంస్థలని ఏర్పాటు చేసేసి ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ కాకుండా మనం ఏమేమి చర్యలు తీసుకోవాలి, కన్సూమర్స్ కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది మరి వాళ్ళకు అవగాహన ఒక సదస్సులాగా కండక్ట్ చేసి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. సెస్ పాలకవర్గం అవినీతికి పాల్పడ్డట్లు పలు ఆరోపణలు వస్తున్నాయి. మీ దృష్టికి ఏమన్నా వచ్చింది? కన్సూమర్ పాలకవర్గం కాదనేది అవి ఏమంటే మేనేజ్మెంట్